హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి మంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. జనవరి 13వ తేదీన భోగి పండుగ, జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ, అలాగే జనవరి 15వ తేదీన కనుమ పండుగ వచ్చింది. ఈ పండుగ 3 రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే ఆ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి. మన పెద్దలు పాటించే నియమాలు వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఏ నియమాలను పాటించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగ అని కూడా అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే. మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసివేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న పోలి వస్తువులను భోగి మంటలు వేయకపోతే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. భోగి మంటల్లో పూర్తి అయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భోగి పండుగ రోజున చిన్నారులు తలపైన భోగి పళ్ళను పోస్తారు. భోగి పళ్ళను చిన్నారులు తలపైన పోస్తే ఆరోగ్యాలతో ఉంటారని, నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయి. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి తలపైన భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతాడు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. 12 ఏళ్లలోపు ఉన్న చిన్నారి తలపై భోగి పండ్లను పోయవచ్చు. సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇది తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని భోగి పళ్ళను వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యాలతో జీవిస్తారు. ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతి పూలను పెట్టండి. అలాగే పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి. పొరపాటును కూడా స్నానం చేయకుండా ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. ఇది ఖచ్చితంగా మీ ఇంటికి కీడును కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు సున్ని పిండితో స్నానం చేయాలి. సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ సంక్రాంతి రోజున ఇంటికి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు 1,000,000 జన్మల ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది. శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమః శివాయ అనే మంత్రంలో 108 సార్లు జపించండి. సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఇక సంక్రాంతి రోజున కనుమ పండుగ జరుపుకుంటారు. దీనిని పశువుల పండుగను అని అంటారు. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలు సమర్పించి చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. గారెలు మరియు మాంసాహారాలతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి. మీ కనుమ పండుగ నాడు మినపగారెలను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు.
కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పండుగ రోజుల్లో హరిదాసులకు బియ్యం దానం చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మకర సంక్రాంతికి ప్రకృతి అవినాభావ సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున రైతులు పండించిన పంటలన్నీ చేతికొచ్చింటాయి. కాబట్టి ఈ రోజున ఎవరు చెట్ల జోలికి పోకండి. ఒకవేళ ఈరోజు చెట్లను నరికితే వారికి అశుభ ఫలితాలు ఇస్తాయని పెద్దలు చెబుతారు. అయితే మొక్కలు నాటడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి. ఆనందాన్ని ఇచ్చే పండుగ రోజున 3 రోజుల్లో పూర్తి అవుతూ అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినది ఈ రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడుంటూ కలిసి ఉండాలి అనే సంకేతంతో ఒకే రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతారు. ఈ పండుగ 3 రోజులు గాలి పటాలు ఎగరవేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా మన జీవితం అలాగే మన ఆశయం కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని గాలిపటం సూచిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదములు.